ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మొదటి గడప సేవలకు రేపే చివరి అవకాశం అండి. దానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, అలాగే అంగప్రక్షణం సేవా భక్తులకి కూడా మొదటి గడప దర్శనం ఉంటుందా, ఇంకా ఈ టికెట్స్ ని ఇంతకు ముందు బుక్ చేసుకున్న వారికి కూడా 6 నెలల గ్యాప్ అనేది ఉండాలా, బ్రహ్మోత్సవాల తేదీలలో కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తారా, వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తారా, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలు, అలాగే అంగప్రక్షణం సేవలకి కూడా డిసెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 20వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని, ఇంకా ఎవరైతే ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఈరోజు రాత్రి కల్లా లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్కి సమయం ఉన్నప్పటికీ లక్కిడిప్ క్లోజ్ అయ్యే టైంలో సర్వర్ అనేది కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఈరోజు రాత్రి లోపు లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రేపు ఉదయం 10 గంటల లోపు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ని రేపు మధ్యాహ్నం, అంటే సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఇదే వెబ్సైట్లో లైవ్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులందరూ కూడా ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం అయితే ఉంటుంది. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఈ ఆన్లైన్ లక్కిడిప్లో డిసెంబర్ మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా యశోద గారు, లక్ష్మి గారికి నమస్కారం. డిసెంబర్ నెలకి సంబంధించిన ఎలక్ట్రానిక్ లక్కీడిప్ టికెట్స్ 16 డిసెంబర్ వరకే ఓపెన్ అయ్యాయి, ఎందుకొరకు అని అడుగుతున్నారు. డిసెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్లో రిలీజ్ చేసిన సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, అంగప్రక్షణం, ఈ సేవలన్నీ కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మాత్రమే రిలీజ్ చేశారండి. మిగిలిన తేదీలో అంటే డిసెంబర్ 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టడం జరిగింది. సో డిసెంబర్ 17వ తేదీ నుంచి ఈ సేవలు రిలీజ్ చేయకుండా హోల్లో పెడతారు అనే దానికి సంబంధించి రీసెంట్గా మొన్న మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ అలాగే నిన్న ఉదయం 10 గంటలకి లక్కిడిప్ ఓపెన్ అయినప్పుడు ఈ తేదీలకి ఈ సేవలు రిలీజ్ చేశారు, ఈ తేదీలకి డిసెంబర్ నెలలో సేవలు రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టారు, ఎందుకు కారణం చేత హోల్లో పెట్టారు అనే దానికి సంబంధించి కూడా ఒక మెసేజ్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అలాగే యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్లో కూడా ఆ మెసేజ్ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే మనకి లక్కిడిప్లో డిసెంబర్ 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎందుకు ఈ సేవలను రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టారు అంటే డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన ధనుర్మాసం అనేది డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ధనుర్మాసంలో స్వామి వారికి సుప్రభాతం సేవ నిర్వహించరు. సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. అండ్ అలాగే అంగప్రక్షణం సేవల్ని కూడా ఈ ధనుర్మాసంలో టీటీడీ వారు రిలీజ్ చేయరండి. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో ఈ సుప్రభాతం, తోమాల, అర్చన, అంగప్రక్షణం, ఈ సేవలన్నీ కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే డిసెంబర్ 17వ తేదీ నుంచి ఈ సేవలన్నీ కూడా ఆన్లైన్ లక్కిడిప్లో రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ని నిన్న లక్కిడిప్ ఓపెన్ అయిన వెంటనే మన ఛానల్లోనూ అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి. ఈ టికెట్స్ ని అంటే ధనుర్మాసం సందర్భంగా ఆన్లైన్ లక్కిడిప్లో రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టిన టికెట్స్ ని మళ్ళీ కూడా ఇక టీటీడీ వారు రిలీజ్ చేయరు. దీనిని భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ KKRR గారు, ఓం నమో వెంకటేశ్వరాయ నమః. మేడం, వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ప్రస్తుతానికైతే టీటీడీ నుంచి ఎలాంటి అప్డేటు లేదండి. కాకపోతే గత 2-3 సంవత్సరాల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్న దాన్ని బట్టి అయితే
వైకుంఠ ఏకాదశికి 15 లేదా 20 రోజుల ముందుగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అంటే డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ని డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందండి. అయినప్పటికీ ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఈ టికెట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో రూపంలో మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేశాను. అయితే ఈ సెప్టెంబర్ నెలలో డిసెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నీ కూడా కేవలం డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మాత్రమే రిలీజ్ చేస్తారండి. డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి కాబట్టి డిసెంబర్ 30, 31 ఆ 2 తేదీలకి ఈ మంత్లో ఆ టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు, భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ చెన్నయ్య గారు, అక్క బ్రహ్మోత్సవాల అప్పుడు ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారా, కొంచెం చెప్పగలరు అని అడుగుతున్నారు. ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారండి. బ్రహ్మోత్సవాల తేదీలలో కూడా తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకన్స్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ 2024 బ్రహ్మోత్సవాల తేదీలలో కూడా ఈ ఆఫ్లైన్ టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేయకుండా ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది. సేమ్ అదే విధంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల తేదీలలో కూడా ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కంటిన్యూస్ గా ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకన్స్ లో ఏదైనా మార్పులు చేర్పులు కన చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది అంటే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు, హలో మేడం, సహస్ర దీపాలంకరణ సేవలో ఉగ్ర శ్రీనివాస మూర్తి ఉత్సవం ఉంటాడా? ఆ సేవ సంవత్సరంలో ఎప్పుడు ఉంటుంది మేడం, ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. సహస్ర దీపాలంకరణ సేవ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి నిర్వహిస్తారండి. అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇంకా ప్రతిరోజు సాయంత్రం మాడ వీధులలో విహరించే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ఈ సేవలన్నీ కూడా నిర్వహిస్తారు. ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి ఆలయం నుంచి బయటికి తీసుకొచ్చి ఆలయ మాడ వీధులలో విహరించి తిరిగి ఆలయంలోకి తీసుకువెళ్లడం జరుగుతుంది. అది కూడా వేకువజామున అంటే సూర్యోదయానికి ముందు మాత్రమే ఉగ్ర శ్రీనివాస మూర్తిని ఆలయ మాడ వీధులలో విహరించి ఆలయంలోకి తీసుకెళ్తారు. అది కూడా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమేనండి. కైసిక ద్వాదశి రోజు మాత్రమే ఉగ్ర శ్రీనివాస మూర్తిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 2వ తేదీన కైసిక ద్వాదశి. సో నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామున సుమారుగా 4:30 నుంచి 5:30 వరకు తిరుమాడ వీధులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తిని ఉత్సవమూర్తిగా తీసుకొని వెళ్లి భక్తులు దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి ఆలయం లోపలికి తీసుకువెళ్లడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా సూర్యోదయానికి ముందుగానే వేకువజాములో నిర్వహిస్తారండి. అలాగే నెక్స్ట్ నాగరాజు గారు, ఈసారి అంగ ప్రక్షణం కొత్తగా చేర్చారు, దీనికి కూడా మొదటి గడప దర్శనం ఉంటుందా మేడం గారు, అంగ ప్రక్షణానికి ఈ డిప్లో అని అడుగుతున్నారు. అంగప్రక్షణం సేవా టికెట్స్ ని ఈ నెల నుంచి కొత్తగా ఆన్లైన్ లక్కడిప్లో రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అయితే ఆన్లైన్ లక్కడిప్లో అంగప్రక్షణం సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మొదటి గడప నుంచి దర్శనం అయితే ఉండదు. గతంలో ఉన్న విధంగానే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనం మాత్రమే ఉంటుంది. అంగప్రక్షణం సేవకి లక్కడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి కూడా మొదటి గడప దర్శనం కల్పించారు. అంటే రోజుకి 750 మంది అంగప్రక్షణం సేవ చేసుకుంటారు కదండి. ఈ భక్తులందరికీ కూడా మొదటి గడప దర్శనం కల్పించాలి అంటే సామాన్య భక్తులకి దర్శనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ వారంలోనే చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. కానీ రోజు కూడా 60,000 నుంచి 70,000 మధ్యలోనే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. మామూలుగా అయితే 80,000 నుంచి 90,000 వరకు భక్తులకి స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు అయితే టీటీడీ వద్ద ఉందండి. కానీ వీఐపీ బ్రేక్ దర్శనాలు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి ఎక్కువ అవడం వల్ల భక్తులకి ఈ సమయం అయితే తగ్గిపోతుంది. అంటే తక్కువ సంఖ్యలో భక్తులు అయితే దర్శనం చేసుకుంటున్నారు. టీటీడీ వారు సామాన్య భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాలు కావచ్చు, లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు కొంతవరకు కుదించారు. అంటే ప్రతిరోజు కూడా 80,000 నుంచి 90,000 వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ భక్తులకి దర్శనం సమయం కూడా తగ్గి తొందరగా స్వామివారి దర్శనం అవుతుంది. అండ్ అలాగే ఇలా కొత్తగా ఆన్లైన్ లక్కడిప్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సేవలకి కూడా మొదటి గడప దర్శనం కల్పించే అవకాశం కూడా ఏర్పడుతుందండి. ఇది టీటీడీ వారు ఆలోచించాల్సి ఉంది. అలాగే నెక్స్ట్ చైతు గారు, కళ్యాణం టికెట్స్ 2 టికెట్స్ మీన్స్ 4 మెంబర్స్కి ఒకేసారి బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒక్క కళ్యాణోత్సవం సేవా టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలం. మీరు 2 కళ్యాణోత్సవం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే 2 వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వెంకన్న గారు, ఓం నమో వెంకటేశాయ, నేను అక్టోబర్ 4కి అంగ ప్రేక్షణం బుకింగ్ చేశాను, మళ్ళీ ఎలిజిబుల్ 180 డేసా లేక 90 డేసా అని అడుగుతున్నారు.
అంగప్రక్షణం సేవా టికెట్స్ లాస్ట్ మంత్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటే ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అయ్యే విధానం అయితే ఉన్నింది. ఆ విధానంలో అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పుడు మళ్ళీ అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 90 రోజులు అంటే 3 నెలల గ్యాప్ అనేది ఉన్నిందండి. కానీ ఈ నెల నుంచి అంగప్రక్షణం సేవా టికెట్స్ ని ఆన్లైన్ లెక్కడిప్లోకి కొత్తగా తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఈ నెల నుంచి ఆన్లైన్ లెక్కడిప్లో అంగప్రక్షణం సేవకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మళ్ళీ అంగప్రక్షణం సేవకి లెక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 నెలలు అంటే 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఎవరైతే లాస్ట్ మంత్ వరకు అంటే నవంబర్ నెల వరకు అంగప్రక్షణం సేవా టికెట్స్ ని ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఈ నెల నుంచి మళ్ళీ ఆన్లైన్ లెక్కడిప్లో అంగప్రక్షణ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను కూడా నవంబర్ 17వ తేదీకి అంగప్రక్షణ సేవా టికెట్ ని లాస్ట్ మంత్ లో బుక్ చేసుకున్నాను. మళ్ళీ నా మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్తో డిసెంబర్ నెలకి సంబంధించి అంగప్రక్షణం సేవలకి ఈ మంత్లో నిన్న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసినప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కి ఆన్లైన్ లెక్కడిప్కి సంబంధం అనేది లేదు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నవంబర్ నెలలకి సంబంధించి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంగప్రక్షణ సేవలకి ఎలాంటి ఇబ్బంది లేదు, రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు, మొబైల్స్, కంప్యూటర్స్, జ్యువెలరీ, డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అండ్ కిచెన్, గ్రోసరీస్, లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకి అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీకోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను. అలా కొనడం వల్ల మీరు ఆ ప్రోడక్ట్కి ₹1 కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి మీరు ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనవచ్చు. కాకపోతే మీరు ఆ లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుందండి. ఇది టోటలీ మన ఛానల్ గ్రోత్కి మీరు చేసే హెల్ప్ మాత్రమే, అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. అండ్ అలాగే సెప్టెంబర్ 22, 23, 24 ఈ 3 రోజుల పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ఆఫర్స్ అంటే మంచి డీల్స్ వస్తూ ఉంటాయండి. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉండడం కోసం టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండగలరు. ఆ రెండింటి యొక్క లింకులు అంటే లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 18వ తేదీ గురువారం రోజున 68,095 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,932 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,70,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ను కావచ్చు, ₹500 వర్చువల్ సేవా దర్శనం టికెట్ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అంటే శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు,
ఇంకా భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, అంటే భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎప్పుడైనా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఎవరైతే ఈ టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ వీలైనంత వరకు మధ్యాహ్నం 1 లేదా 2 గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.